1,25,00,000 నిన్న డిస్కషన్ వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా కరెక్టే. లైక్ నేను ఇది మార్నింగ్ నుంచి దీంట్లోనే చూశాను. మన మ్యాగజైన్లో కూడా 1 crore అనే ఉంది, కానీ గూగుల్లో 25 lakhs అని ఉంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ మళ్ళీ ఒకవేళ రాంగ్ అయిన ఉండొచ్చని వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు 10 million అని పెట్టారు. దట్ ఈజ్ నథింగ్ బట్ 1 crore. ఓకే, సో ఇక్కడ ఈ క్లాష్ అనేది అయితే వచ్చింది. సో ఒకసారి చెక్ చేశాను. తర్వాత సేఫ్ సైడ్కి ఏంటంటే ఆప్షన్ ఏమొచ్చిందో చూసుకోండి. ఆప్షన్స్ దాన్ని బట్టి తీసుకోండి. 25 lakhs ఇదా అనేసి. గూగుల్ చేసినప్పుడు 25 lakhs అని వచ్చింది, కానీ ఇక్కడ కనుక తీసుకుంటే మనకి 10 million అండ్ ట్రోఫీ కనిపించింది కదా ఫస్ట్ లైన్లోనే. సీ ద ఫస్ట్ లైన్, చాలా చిన్నగా ఉంది కూడా, జూమ్ అవ్వలేదు. సో ఫస్ట్ లైన్లో కనుక చూసుకుంటే ద ప్రైజ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ అవార్డ్ ఆఫ్ రూపీస్ 10 million. ఓకే, 10 million అని అయితే మనకి ఇచ్చారు. బట్ అదే గూగుల్లో చెక్ చేసినప్పుడు 25 lakhs అని ఇచ్చారు. సో ఇక్కడ క్లాష్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో అందుకనేసి 1 crore గానే తీసుకోండి. అదే ఇక్కడ గూగుల్ చేస్తే నిన్న స్టూడెంట్స్ అడిగారు 25 lakhs అనేసి. ఇక్కడ చూస్తే ఇలా ఇచ్చారు 2.5 million rupees. సో ఒకటి ఒకలా ఇచ్చారు, ఒకటి ఇంకోలా ఇచ్చారు. సో 1 crore స్టిక్ అవ్వండి. ఆప్షన్స్ బట్టి వీ కెన్. ఓకేనా, రైట్. రైట్, సో క్లియర్. Charles Coste, who recently passed away, was associated with which sport? Cycling, athletics, gymnastics and rowing. What is the answer? So ikkada world's oldest living cycle medalist recently passed away at the age of 101. So he belongs to France. Right, clear. Won Olympic gold in the team cycling, torchbearer at Paris 2024 Olympics. Clear. So just ఒకసారి చూసుకోండి. Who has taken charge as new chief secretary of Rajasthan? Right, క్వశ్చన్ అయితే అంత ఇంపార్టెంట్ ఏం కాదు మనకి, బట్ స్టిల్ వి శ్రీనివాస్ టేక్స్ చార్జ్ యాజ్ రాజస్థాన్ చీఫ్ సెక్రటరీ. రైట్. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్? End violence against women. Then unite to end. Okay, what is the answer? Unite to end digital violence against all women and girls. 73rd answer B. Okay, so 25th November International Day for the elimination of violence against women. So February 7th 2000 the General Assembly adopts this resolution. Theme: unite to end digital violence against all women and girls. Who won the SRFI Indian Open 2025 PSA Challenger Women's title? Squash. What is the answer? Anahat Singh. Indian squash prodigy Anahat Singh defeated her senior comrade Joshna Chinnappa to win the SRFI squash. Event was held in indoor. So it was Anahat Singh's 13th title in just her 20th PSA event. Right? ఈజిప్ట్స్ మొహమ్మద్ జకారియా మెన్స్ టైటిల్. సో ఇక్కడ మనకు కావాల్సింది SRFI ఇండియన్ ఓపెన్ 2025 ఛాలెంజర్ ఉమెన్స్ టైటిల్. రైట్, అనహత్ సింగ్. విచ్ ఇన్స్టిట్యూషన్ టాప్ ద టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2026? ఎస్, విచ్ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. సో ఇండియా ఎమర్జ్డ్ మోస్ట్ రిప్రజెంటెడ్ కంట్రీ in Times Higher Education Interdisciplinary Science Rankings 2026. The University of Oxford topped globally for the 10th consecutive year. The Indian Institute of Sciences Bengaluru remains 201 to 250 rank band. Okay, clear. Postdoc cave recently sometimes seen in news. Stalagmite research located in which country? Cave and రైట్, క్రొయేషియా అనుకుంటా మోస్ట్లీ. ఓకే, ఆర్ స్లోవేనియా అయి ఉండాలి. సో ఇక్కడ స్టాల్గమైట్, స్టాలిసైట్ అంటే ఫస్ట్ మనకి కేవ్స్ దగ్గర కనుక చూసుకుంటే ఎక్కడైతే వాటర్లో
లైమ్ స్టోన్ కంటెంట్ ఉంటుందో, ఎక్కడైతే వాటర్లో లైమ్ స్టోన్ కంటెంట్ ఉంటుందో ఆ వాటర్ మనకి కరెక్ట్గా సీలింగ్ మీద నుంచి, సీలింగ్ దగ్గర నుంచి, ఇది ఫ్లోర్ అనుకోండి మనం కూర్చుంది, ఇది టాప్ సీలింగ్ అనుకోండి, ఇక్కడ నుంచి వాటర్ ఇలా పడ్డప్పుడు కరెక్ట్గా దానికి స్ట్రైట్గా కింద డ్రాప్స్ పడి ఇక్కడ మీకు ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో గ్రౌండ్లో నుంచి ఫామ్ అయినటువంటిది స్టాల్గమైట్ అని, పైనుంచి వచ్చిన దాన్ని స్టాలసైట్ అని అంటారు. సో సీలింగ్ నుంచి వచ్చిన దాన్ని స్టాలసైట్, గ్రౌండ్ నుంచి వచ్చిన దాన్ని స్టాల్గమైట్. ఇక్కడ కనుక చూసుకుంటే మీకు బొర్రా కేవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో స్టాల్గమైట్, స్టాలసైట్ కేవ్స్ అనేది ఇలా మీకు ఫామ్ అవుతాయి. సో ఇక్కడ కనుక చూసుకుంటే ఇలా ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. సో వాటర్ ద్వారా కేవ్స్ ఇలా ఫామ్ అవుతాయి. సీలింగ్ నుంచి మీకు అలాగే ఇలా వచ్చి పైనుంచి వాటర్ కనుక చూసుకుంటే ఈ పైన ఏదైతే మీకు కనపడుతుందో ఇది సర్ఫేస్ మీద నుంచి వచ్చి ఇలా ఫామ్ అయింది. సర్ఫేస్ మీద సీలింగ్ పై నుంచి సీలింగ్ పైన వచ్చినప్పుడు దాన్ని స్టాలసైట్ అని అంటారు. స్టాలసైట్ CIT. సో అది పైన సీలింగ్ మీద ఉంటుంది. సో ఇవి కింద కరెక్ట్గా వాటర్ పడి కింద గ్రౌండ్ మీద నుంచి కూడా మీకు స్టార్ట్ అవుతుంది. గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు స్టాల్గమైట్ అంటారు. ఈ రెండు కొన్ని రోజుల తర్వాత ఇలా డిఫ్యూజ్ అయ్యి కలుస్తాయి. ఓకే, అప్పుడు వీటిని పిల్లర్ అని అంటారు. సో ఇవి స్టాలసైట్, స్టాల్గమైట్ కేవ్స్ అంటారు దీన్ని. స్టాలసైట్, స్టాల్గమైట్, కాలమ్. సో కాలమ్ అంటే రెండు డిఫ్యూజ్ అయినప్పుడు కలిసినప్పుడు మనకి స్టాల్గమైట్ లేదా స్టాలసైట్ కలిసినప్పుడు కాలమ్ అని అంటారు. సో ఇది జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇవి కనుక చూసుకుంటే బొర్రా కేవ్స్లో అక్కడ మీకు ఇవి బాగా కనబడతాయి. ఓకే, వైజాగ్ బొర్రా కేవ్స్ దీనికి ఫేమస్. సో దీని దగ్గరికి వచ్చేసరికి ఆన్సర్ స్లోవేనియా అవుతుంది. ఓకే, researchers from Poland, US, Slovenia recently worked out exact equations for stalagmite shapes. Check them on the real specimens from Slovenia caves. Okay, so స్లోవేనియాలో ఉన్నాయి. మ్యాక్సిమం అడిగితే మనక సో అండ్ సో కేవ్స్ ఎక్కడున్నాయి అని మాత్రమే మనకి అడుగుతాడు. సో కరెన్సీ, క్యాపిటల్ ఒకసారి అవి చూసుకోండి. రైట్. Who co-founded the Swaraj Party with Motilal Nehru in 1923? Very, very important. Yes. Who is the political guru of Subhash Chandra Bose? Subhash Chandra Bose political guru. మీ దేశభక్తి తగలయ్యా. చిత్తరంజన్ దాస్. ఓకే, చిత్తరంజన్ దాస్ ఏ స్టేట్కి చెందిన ఆయన? విచ్ స్టేట్? డోంట్ సే ఇండియన్ స్టేట్. విచ్ స్టేట్? విచ్ ఇండియన్ స్టేట్? వెస్ట్ బెంగాల్. ఓకే, సో చిత్తరంజన్ దాస్. ఇక్కడ స్టోరీ ఏంటనంటే స్వరాజ్ పార్టీ అనేటువంటి పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. స్వరాజ్ పార్టీ ఏంటనంటే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ తర్వాత, నిన్న గుర్తుందా నాన్ కోఆపరేషన్ మూమెంట్ చెప్పాను. నాన్ కోఆపరేషన్ మూమెంట్ తర్వాత 1922లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎండ్ అయిపోతుంది. సో 1922లో గాంధీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెడతారు ఆయన్ని. సో ఈ టైంలో మనకి 1930లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా కనుక చూస్తే ఇండియన్ నేషనల్ మూమెంట్లో 1922 నుంచి 1930 వరకు ఒక డ్రై ఫేజ్ అనమాట. ఏ మూమెంట్స్ కానీ ఏమీ కూడా మనకు ఉండవు. ఓకే, అప్పటికి ఫస్ట్ వరల్డ్ వార్ కూడా అయిపోయి ఉంటుంది. ఈ టైంలో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంటే స్వరాజ్ పార్టీ. స్వరాజ్ పార్టీని చిత్తరంజన్ దాస్ ఫౌండ్ చేస్తారు. చిత్తరంజన్ దాస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఈయనకి సపోర్ట్గా నెహ్రూ ఫాదర్ మోతిలాల్ నెహ్రూ ఉంటారు. సో ప్రెసిడెంట్గా, సెక్రటరీస్గా వీళ్ళు స్వరాజ్ పార్టీని మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ టైంలో బాగానే వెళ్తుంది, ఎలక్షన్స్లో కూడా బాగా గెలుస్తారు. ఇప్పుడు మనకు ఉన్నట్టుగా టర్మ్ 5 years ఉంటే అప్పట్లో 3 years టర్మ్స్ ఉండేవి. టర్మ్ మనకి 3 years ఉండేది. అయితే రెండోసారి ఎలక్షన్స్లో మళ్ళీ 1926 ఎలక్షన్స్లో అది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఓవరాల్గా దీంతో పాటుగా చిత్తరంజన్ దాస్ గారు హెల్త్ బాగాలేక చనిపోతారు. సో అలా స్వరాజ్ పార్టీ తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తోటి మర్జ్ అయిపోతుంది. ఇది స్వరాజ్ పార్టీ. సో స్వరాజ్ పార్టీ దీనికి మనకి చిత్తరంజన్ దాస్ దీనికి ప్రెసిడెంట్గా పనిచేశారు. సెక్రటరీగా మోతిలాల్ నెహ్రూ ఉన్నారు. ఓకే, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పే ట్రిబ్యూట్స్ టు చిత్తరంజన్ దాస్. సో నోన్ యాజ్ దేశ్ బంధు. Okay, mentor of Subhash Chandra Bose. He founded Swaraj Party. His biography, The Life and the Times of C.R. Das, written by P.C. Ray, Prithvish Chandra Ray. మనకి బెంగాల్లో కెమికల్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశాడు. P.C. Ray అంటారు. బెంగాల్లో కెమికల్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన.
What is the theme of third International Ayurveda Conference? Ayurveda Conference theme: diversity and inclusion, caring for everybody and every being. So diversity and inclusion, 78th Ayurveda Conference. Okay na? Ayurveda Day, September 23rd. Ayurveda for People and Planet. The third International Ayurveda Conference was jointly organized in the Swami Vivekananda Cultural Center, Sao Paulo, Brazil lo undi. Held on 14 to 15 November under the aegis of Indian Council for Cultural Relations, attended by Dinesh Bhatia. So overall ga theme vachesariki diversity and inclusion in Ayurveda, caring for everybody and every being. Okay, so Ayurveda Day, September 23rd. థీమ్ వచ్చేసరికి పీపుల్ అండ్ ప్లానెట్. లాస్ట్ టైం కూడా మనం దీన్ని డిస్కస్ చేసాం. ఐ థింక్ ఆ సెప్టెంబర్ అక్టోబర్ బాగా రివిజన్ చేసాం. ఓకేనా, రైట్. స్టిల్ ఓకే. నెక్స్ట్, నింగాలు రీఫ్ వాజ్ రీసెంట్లీ ఫౌండ్, వన్ సెకండ్, రీసెంట్లీ న్యూస్ డ్యూ టు కొరల్ డెత్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆఫ్ కోర్స్ ఆస్ట్రేలియానే ఉంటుంది మనకి. ఓకేనా, రైట్. ఏ న్యూ సర్వే finds nearly 70% of corals at UNESCO listed Ningaloo Reef have died. It is located on the Western Australia remote coast. Okay, so Ningaloo Reef heritage site, ఆస్ట్రేలియాలో మనకి ఎలాగైతే శివాజీ ఫోర్ట్స్ కానీ, ఓకే, తాజ్ మహల్ రెడ్ ఫోర్ట్ ఉన్నాయో, సిమిలర్గా ఆస్ట్రేలియాలో ఉంది. ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సైట్, యునెస్కో సైట్ మనకి. ఓకే, జూన్ 2 మన రీసెంట్గా పెట్టిన ఎంసీక్యూస్ టెలిగ్రామ్లో పెట్టేశారు, అది చూసుకోండి. మనం డిస్కస్ చేసాం కదా, సమ్ 260 ఎంసీక్యూస్, ఆ ఫైల్ అడిగారు, అది అప్లోడ్ చేశారు టెలిగ్రామ్లో, అదొకటి చూసుకోండి. ఇవాళ సెషన్లో ఇండియా ఇథియోపియా మధ్య 8 అగ్రిమెంట్స్ జరిగాయి, 8 MOUs, అది కూడా ఇప్పుడు టెలిగ్రామ్లో పెడతారు. 8 MOUs ఒకసారి చూసుకోండి. ఓన్లీ 8 MOUs మాత్రమే, జస్ట్ ఆ ఇమేజ్ పెట్టమని చెప్పాను, జస్ట్ గో త్రూ దట్ ఇమేజ్. 8 MOUs ఏమేమి అయ్యాయి అనేసి. 14th డిసెంబర్ తోటి మనకి ఆల్మోస్ట్ RRBది క్లోజ్ చేసుకోవచ్చు డిసెంబర్ మంత్ది. ఈ సండే 8:30 to 12:30 డిసెంబర్ 2nd వీక్ మనం కరెంట్ అఫైర్స్ తీసుకుందాము. ఎగ్జామ్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళండి. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళి 11:30కి వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే 1 o'clock షిఫ్ట్ ఉంటుందో 11 o'clock వెళ్ళిపోవచ్చు మీరు కావాలంటే. ఓకే, రిమైనింగ్ వాళ్ళకి మాత్రం 8:30 to 12:30 ఉంటుంది. ఇన్ కేస్ తొందరగా అయిపోతాం, తొందరగా వెళ్ళిపోవచ్చు మనం కూడా. ఓకే, నేను ఒక 100 MCQs తీసుకుంటున్నాను. MCQ ఫార్మాట్కి వెళ్దాం ఇప్పటి నుంచి, డిసెంబర్ 2nd. సో డిసెంబర్ 2nd వీక్లో ఒక 2 to 3 days పెండింగ్ కూడా ఉన్నాం మనం, అది కవర్ చేయలేదు. సో ఐ వాంట్ ఫిల్ ద గ్యాప్. అది ఒకటి మనకి కొంచెం స్కెడ్యూల్ టైట్ అవ్వడం వల్ల మనం ఫిల్ చేయలేదు. సో దిస్ సండే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ క్లోజ్ టు 100 MCQs, రైట్? అది మనం కవర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్, విచ్ కంపెనీ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ హై ప్రిసిషన్ డయోడ్ లేజర్ ఇంజనీర్డ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ కమ్యూనికేషన్? ఎస్, టాటాకి క్వాంటమ్ ల్యాబ్ లేదు, సెమికాన్ ఉంది. ఐఐటి బాంబేకి స్టార్టప్ ల్యాబ్స్ పెట్టినప్పుడు ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇస్రోకి క్వాంటమ్ డివిజన్ లేదు. ఇస్రో స్పేస్కి సంబంధించింది. క్వాంటమ్ మెకానిజంని మనం స్పేస్ అప్లికేషన్స్కి వాడచ్చు, కానీ ఇస్రోకి సెల్ఫ్గా క్వాంటమ్ మెకానిజం కానీ డివిజన్ కానీ లేదు. అలాగే ఐఐటి బాంబే కూడా స్టార్టప్ ల్యాబ్స్ అనేది పెట్టరు. ఇప్పుడు చూడండి, ఐఐటి మెడ్రాస్ ఆ రింగ్ ఇచ్చారు కదా, మ్యూస్ ల్యాబ్స్, గుర్తుందా, ఫింగర్ రింగ్. సో అలా పేరు పెడతారు తప్ప స్టార్టప్ ల్యాబ్స్ అని పెట్టరు. సో ఆన్సర్ ప్రినిష్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఏ ఈజ్ ది ఆన్సర్. India launched first indigenous high precision diode laser developed by Prinisk Private Limited, a deep tech startup and spin-off from IIT Delhi. Okay, ultra stable turnable ఇవన్నీ అవసరం లేదు మనకి. నేమ్ ఆఫ్ ద ఇది తీసుకోండి. ఇవాళ కరెంట్ అఫైర్స్లో ధ్రువ్ 64 మైక్రో ప్రాసెసర్ న్యూస్లో ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఓకేనా, అది ఒకసారి చూసుకోండి ఇవాళ, రైట్? ది హ్యామర్ వెపన్ సిస్టమ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ డెవలప్డ్ బై విచ్ కంట్రీ? ఫ్రాన్స్. BEL ఫ్రాన్స్కి చెందినటువంటి సాఫ్రాన్ కంపెనీ, సాఫ్రాన్ SAFRAN, ఈ ఇద్దరు కలిసి కొలాబరేట్ అయి మనకి హ్యామర్ని, ఒక వెపన్ని తయారు చేశారు. సో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ ఫ్రాన్స్ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ signed a joint venture in November 2025 for the production of hammer weapon system in India. Highly agile and maneuverable munition extended range. So it is also known as గ్లైడ్ బాంబ్. దీన్నే గ్లైడ్ బాంబ్ అని కూడా మనం చెప్పచ్చు. సో సాఫ్రాన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్రాన్స్ మనకి రష్యా తర్వాత ఇజ్రాయిల్, ఫ్రాన్స్ మనకి వన్ ఆఫ్ ద స్ట్రాటజిక్ పార్ట్నర్స్, రైట్?
The Cobra Beat system recently sometimes seen in news related to Cobra Beat. బెంగళూరులో లాంచ్ చేశారు ఇది. ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్, కంజెషన్ కంట్రోల్. బెంగళూరు ట్రాఫిక్ పోలీస్ launched Cobra Beat to tackle micro level congestion. Purpose: manage micro level traffic congestion via rapid response. Okay. Who was crowned 74th Miss Universe 2025? Fatima was crowned the 74th. Okay. మెక్సికో చెందినవిడ. ఈవెంట్ వచ్చేసరికి థాయిలాండ్లో జరిగింది. రైట్. మాన్యుయల్ ఫ్రెడరిక్ who recently passed away associated with which sport? Hockey. Manuel Frederick, hockey. Right. B. 84th answer B. Olympic hockey legend Manuel Frederick passed away at the age of 78. So he was a former Indian hockey goalkeeper. Right. Who are the authors of the book AI on Trial? Artificial Intelligence and Law. Sujit Kumar, Tausif Alam. 85th answer A. Who are the authors of the book AI on Trial? Artificial Intelligence and Law. Sujit Kumar. So release of book AI on Trial. Title: Artificial Intelligence and Law. Authors: Sujit Kumar, Mohammad Tausif Alam. Who has been appointed as MD and CEO of Karnataka Bank? Easy answer. Raghavendra S. Bhatt. Okay. Raghavendra S. Bhatt recently appointed as MD and CEO of Karnataka Bank. వరల్డ్ కంజాయింట్ ట్విన్స్ డే రీసెంట్గా ఎప్పుడు మనకి అనౌన్స్ చేశారు? 24th November. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హ్యాస్ ప్రోక్లెయిమ్డ్ విచ్ డేట్ యాజ్ వరల్డ్ కంజాయింట్ ట్విన్స్ అంటే November 24th. సో ఫ్రమ్ వర్డ్స్ టు యాక్షన్. కంజాయింట్ ట్విన్స్ అంటే తెలుసు కదా మనకి, బ్రదర్స్ మూవీలో చూపిస్తారు కదా, ఆ టైప్ అనమాట. ఓకేనా. బ్రదర్స్ మూవీలో అటాచ్ అయి పుడతారు కదా, వాళ్ళని కంజాయింట్ ట్విన్స్ అంటారు. ఓకే. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీ, UNGA. జస్ట్ ఒకసారి చూసుకోండి, ఇది జనరల్ అసెంబ్లీకి సంబంధించింది. రైట్. Who won the Australian Open 2025 badminton in men's singles? Lakshya Sen. Lakshya Sen won Australian Open 2025 men's singles title in Sydney. His 6th career title. Okay. He became the only second Indian to win this tour. Okay. Canberra, Australian dollar. Which university tops QS world rankings? MIT. 89th answer C. QS World University Rankings 2026. MIT of US holds the top position. In India, IIT Delhi 123rd with the score of 65. IIT Bombay with the score of 129, with the rank of 129. Okay, 129th rank. 10th session of Disaster Asia and Pacific Center for Development Disaster as an inclusive disaster governance was recently held. Okay, when you adugutunnadu. Pacific Center for Development Disaster Information Management. 10th session of Asian and Pacific Center for Development of Disaster Information Management on Inclusive Disaster Risk Data Governance was recently held in India. Recently it was held in New Delhi. So headquarters vachesariki Tehran, Iran. Okay, clear? Which ministry has launched Yuva AI for All initiative? Which ministry? Electronics and Information Technology. B. 90% answer B. The Ministry of Electronics and Information Technology has launched Yuva AI for All, a free national course to democratize AI literacy. A free 4.5-hour self-paced online course introduced. అంతా కూడా అవసరం లేదు. Developed by AI expert Jasprit Bimra. Okay, right? సో యువ AI ఫర్ ఆల్, అందరికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీ 4.5 hours మనకి ఇక్కడ ఆన్లైన్ కోర్స్ దీనికి మనకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్. లైకోడన్ ఇర్విని, ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ స్టీవ్ ఇర్విన్, యానిమల్ ప్లానెట్ అనుకుంటా. దాంట్లో ఆయన చనిపోయారు, ఇప్పుడు లేరు. లాంగ్ ఏగో 2006-07లోనే చనిపోయారు. ఆయన పేరు దానికి పెట్టారు. లైకోడాన్ ఇర్విని, నేమ్డ్ ఆఫ్టర్ స్టీవ్ ఇర్విన్. Newly identified species belongs to which type of animal? Snake. Okay, newly identified glossy black wolf snake discovered on Great Nicobar Islands.
ఎక్కడ డిస్కవర్ కూడా చేశారో చూడండి. అండ్ ఇట్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ స్టీవ్ ఇర్విన్. ఓకే, కొలోనాక్స్ ఈజ్ ప్రైమర్లీ డిజైన్ ఫర్ ద ట్రీట్మెంట్ ఫర్ విచ్ మెడికల్ కండిషన్స్? కొలోనాక్స్ దీనికి వెళ్ళకండి, క్యాన్సర్కి వెళ్ళకండి. కొలోనాక్స్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ నైట్రిక్ ఆక్సైడ్ విన్ రేసింగ్ కొలోనాక్స్ ఫర్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్. సో ఒకసారి చూసుకోండి. డిఏఈ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ద మినిస్ట్రీ కదా, సారీ, పిఎంఓ కంట్రోల్లో ఉంటుంది. రీసెంట్గా న్యూక్లియర్ ప్లాంట్స్ని ప్రైవేట్ సెక్టర్ ఇన్వైట్ చేయడానికి శాంతి బిల్ అది కూడా తీసుకొచ్చారు. ఓకే, రైట్. ఆపరేషన్ పవన్ రీసెంట్లీ న్యూస్, దేనికి సంబంధించింది ఇది? వాట్ ఈస్ ఆపరేషన్ పవన్? ఆపరేషన్ పవన్ మనకి ఇండియా శ్రీలంక పీస్ కీపింగ్ ఫోర్స్. బి ఈజ్ ది ఆన్సర్. ఓకే, పీస్ మిషన్ ఇన్ శ్రీలంక. ఓకే, ఆర్మీ టు అఫీషియలీ హానర్ ఆపరేషన్ పవన్ ఆఫ్టర్ 38 years ఫర్ ద ఫస్ట్ టైం, రైట్? సో ఉపేంద్ర ద్వివేది, వాట్ ఈస్ ఆపరేషన్ పవన్? Code name for Indian Peacekeeping Force mission in Sri Lanka under India-Sri Lanka Accord, right? ఇది మనం కవర్ చేసాం. చూడండి, ఎలిమినేషన్ మెథడ్కి వెళ్ళిపోవచ్చు. విజయనగర ప్రెజెంట్ డే కర్ణాటక. విజయనగర మీన్స్ సిటీ ఆఫ్ విక్టరీ. విజయనగర అంటే సిటీ ఆఫ్ విక్టరీ. విజయనగర క్యాపిటల్ ఏంటి? హంపి. హూ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ విజయనగర డైనస్టీ? హరిహరరాయ, బుక్కారాయ. హరిహరరాయ, బుక్కారాయ. ఓకే, సో వీళ్ళు హరిహరరాయ అండ్ బుక్కారాయ వీళ్ళు ఫౌండర్స్, రైట్? 4 డైనస్టీస్ రూల్ చేశాయి. ఇందులో శ్రీకృష్ణదేవరాయ బిలాంగ్స్ టు తులువ డైనస్టీ. ఇక్కడ వీళ్ళు విజయనగర కింగ్డమ్ కనుక చూసుకుంటే వీళ్ళు ఫస్ట్ హిందూయిజంని ఎంకరేజ్ చేశారు. అండ్ దే ఆర్ ద వర్షిపర్స్ ఆఫ్ లార్డ్ విష్ణు అండ్ ఈవెన్ దే వర్షిప్ లార్డ్ శివ ఆల్సో. దే ఆల్సో లైక్ రిలీజియస్ టాలరెంట్, వేరే రిలీజియన్స్ని కూడా రెస్పెక్ట్ ఇచ్చారు. ఓకే, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ లాంగ్వేజెస్. విజయనగరం అంటే చాలామంది మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటారు, అది రూల్ చేసింది గజపతీస్, నాట్ దిస్ శ్రీకృష్ణదేవరాయ. చాలామంది విజయనగర కింగ్డమ్ అంటే మన వైజాగ్ దగ్గరది విజయనగరం, అది శ్రీకృష్ణదేవరాయ అనుకుంటారు. బట్ టోటలీ రాంగ్. ఎందుకనంటే అది గజపతీస్ రూల్ చేశారు. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో విజయనగర కింగ్డమ్లో ఎస్పెషల్లీ శ్రీకృష్ణదేవరాయ కన్నడ, సాంస్క్రిత్, తెలుగు ఈ లాంగ్వేజెస్ని బాగా డెవలప్ చేశాడు. దేశ భాషలందు తెలుగు లెస్స. ద డైలాగ్ వాజ్ ద లైన్ ఆఫ్ స్లోగన్ గివెన్ బై హిమ్. ఈయన టైంలో వచ్చినటువంటి ఇటాలియన్ ట్రావెలర్ మనుకి, MANUCCI, హీ హ్యాస్ గివెన్ ద ఫ్రేజ్, తెలుగుని చూసి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని తెలుగుని అన్నవాడు మనుకి. బికాస్ డ్యూరింగ్ హిజ్ రూల్ హీ కేమ్ టు విజయనగర కింగ్డమ్. ఎందుకన్నాడు ఆ మాట అంటే, తెలుగులో మనకి అచ్చులు హల్లులు ఉంటాయి, అదే స్టైల్లో ఇటలీలో కూడా వాళ్ళ లాంగ్వేజ్లో కూడా అచ్చులు హల్లులు ఉన్నాయి. ఓకే, సో 1652 వాట్ ఎవర్ బి ద రేషియో, అంతే 1652. సో ఇక్కడ మనకి ఇలా అచ్చులు హల్లులు ఉండడం వల్ల మనకి వాళ్ళు ఇటలీ లాంగ్వేజ్లు మాకు కూడా ఇలాగే ఉంటాయి, అందుకనేసి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నాడు. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో శ్రీకృష్ణదేవరాయ తెలుగు, సాంస్క్రిత్, కన్నడని ప్యాటర్నైజ్ చేశారు. ఇప్పుడు మనకి సంబంధించింది కనుక తీస్తే రూల్ అవుట్ చేయండి, రూల్ అవుట్ చేయండి, రూల్ అవుట్ చేయండి. వాట్ ఈస్ ది ఆన్సర్ దెన్? సింపుల్. బీయింగ్ బార్డరింగ్ స్టేట్ తమిళ్ కంపల్సరీ ఉంటుంది. ఒకవేళ తమిళ్ మీరు ఇప్పుడు మాకు చెప్పలేదు కదా, ఎలిమినేషన్ మెజర్కి వెళ్ళండి. పర్షియన్, అరబిక్ నో వే, అసలు వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ మీద వేసే ఛాన్సే లేదు ఆ టైంకి ఢిల్లీ సుల్తాన్స్ అప్పుడప్పుడే ఇంకా స్ట్రెంగ్తన్ అవుతున్నారు. ఓకే, సో అరబిక్ స్కోప్ లేదు. ఓకే, ఇంకో ఇన్ కేస్ సార్ ముస్లిం రూలర్స్ ఉన్నారు కదా అనుకున్నా కూడా, ఇఫ్ యూ సీ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఢిల్లీ అండ్ మొఘల్స్, వీళ్ళు పర్షియన్ ఇంప్లిమెంట్ చేశారు. సో అప్పటికే ఇండియాలో అదంత స్ట్రాంగ్ కావాలి, నార్త్లోనే ఉంది తప్ప సౌత్కి రాలా. పాలి అప్పటికే ఎక్స్పైర్ అయిపోయింది. స్టార్టింగ్లో ఉండేది ఇండియాలో ఏన్షియంట్ హిస్టరీలో, ఇప్పుడు లేదు. ఒడియా తర్వాత డెవలప్ అయింది. భక్తి సూఫీ మూమెంట్స్ ఆ టైంలో మనకి ఒడియా డెవలప్ అయింది. కాబట్టి ఏ ఇస్ ది ఆన్సర్. 103 gold coins from Vijayanagara period found in, okay,
earthen pot at Tiruvannamalai, what we called Arunachalam, I think, Arunachalame, Tiruvannamalai, Tamil Nadu. So scripts Devanagari, Kannada, and you can see this one also, right? Tamil, right? Shiva Parvati, Vishnu, Lakshmi, right? చెప్పాను కదా మీకు ఇక్కడ వాళ్ళు శివుని పూజించారు, విష్ణుమూర్తిని కూడా పూజించారు. వాళ్ళు వైష్ణవిజం, శైవిజం రెండింటిని కూడా ఫాలో అయ్యారు. బాలకృష్ణుడు అంటే ఇక్కడ మనకి అగైన్ వైష్ణవైట్ ఫామ్, లార్డ్ కృష్ణ, ఓకే, సేమ్ ఫామ్లోకి వస్తారు. నెక్స్ట్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ఇంజనీరింగ్ ఏ నేషన్ విచ్ వన్ ద కమలాదేవి చటోపాధ్యాయ్ బుక్ ప్రైజ్ ఫర్ 2025? అపరిజిత్ రామనాథ్. Aparijit Ramnath. Aparijit Ramnath biography of M. Vishweswaraya has been awarded the Kamala Devi Chattopadhyay NIF prize. Okay, right? Diwan of Mysore. Tells kada? Engineers Day, September 15. All right. Salumarda Timmakka, okay, passed away, was awarded Padma Shri for. Deniki ichcharu avidiki? రైట్, వృక్షాలు ఎక్కువగా లైక్ మనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు ఆవిడకి. ఎస్, కరెక్ట్. బానియన్ ట్రీస్ లైక్ సెటప్ చేశారు, ప్లాంటింగ్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వృక్షమాత. ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? అట్ ద ఏజ్ ఆఫ్ 114 రీసెంట్గా కూడా చనిపోయారు, చూసుకోండి. ద బుక్ సోల్ ఫారెస్ట్ అండ్ ద చిల్డ్రన్ హూ హర్డ్ ది అర్త్ సీక్రెట్ ఈజ్ ఆథర్డ్ బై. ఎస్, Satya Raghu. Satya Raghu. Soul Forest and the Children Who Heard the Earth Secrets is authored by Satya Raghu. Okay, so the book Soul Forest and the Children, right? Written by Satya Raghu, illustrated by Ramesh, and Penguin Publication. Who has been appointed as the whole-time director of SEBI? Recently, Sandeep Pradhan. Sandeep Pradhan appointed as whole-time director of SEBI. He was a 1990 batch IRS officer, right? SEBI మధుబరి పెన్షన్ ఎందుకు మార్చారు కదా, ఇది రాంగ్ ఉందమ్మా, చూసుకోండి. తుహిన్కాంత్ పాండే కదా, ఎక్స్ప్లెనేషన్లో కరెంట్ చైర్మన్ రాంగ్ ఉంది, ఒకసారి చూసుకోండి, రైట్. ద థీమ్ ఫర్ వరల్డ్ ఫిషరీస్ డే 2025 in India is, what is the answer? India's blue transformation. 100th one, C is the answer. India's blue transformation, strengthening value addition in the seafood exports. Who won the FIDE Chess World Cup 2025 held in Goa, India? What is the answer? Yes, C. Okay, Jawahir Sindarov. So youngest champion Uzbekistan, just go through that. దీన్నే కదా మనకి విశ్వనాథానందన్ పేరు కూడా పెట్టారు, రైట్? సో ఇట్ వాస్ నేమ్డ్ ఆఫ్టర్ ఇండియాస్ ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. Javokhir Sindarov, Uzbekistan. Which city ranked number 1 in the world's best cities 2026 for the 11th consecutive year? London. London. Okay. Second, New York. World's best cities, 2 Asian cities in the top 10. Okay. Right. So released by Resonance Consultancy. Rank London first, then New York, then Paris. Operation Midas launched by Ukraine. Operation Midas launched by Ukraine is primarily aimed at యాంటీ-కరప్షన్. గుర్తుందా మీకు? దాంట్లో పవర్ ప్లాంట్లో, అక్కడ థర్మల్ పవర్ ప్లాంట్ అనుకుంటా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అక్కడ వాళ్ళ దాంట్లో కరప్షన్ బాగా ఎక్కువైపోయింది అనేసి ఒక కమిటీని వాళ్ళు ఏర్పాటు చేశారు. సో ఆన్సర్ డి, యాంటీ-కరప్షన్ ఇన్వెస్టిగేషన్. ఓకే, సో యుక్రెయిన్ లాంచ్డ్ a major anti-corruption scheme involving Energoatom officials and influential businessmen. Okay, Operation Midas. 56th, which country has been designated as the partner country at the 56th International Film Festival? Spain. Okay, right. The 56th International Film Festival, gurtunda Vietnamese film ki ichcharu award. Okay, Skin of Youth anukunta kada, Skin of Youth, yeah, Golden Peacock. The 56th International Film Festival of India 2025, Spain was official partner, Japan was the country of focus, Australia was a spotlight country. Just focus all these three. Okay, Spain was designated as official partner, while Japan as the country of focus. Australia was the spotlight country. The 56th International Film Festival held in Goa. Okay na?
జస్ట్ ఒకసారి చూసుకోండి, రైట్. ఉట్రుంకు వాల్కెనో ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? 104th ఆన్సర్. ఉట్రుంకు, దీని ఆన్సర్ మనకి లిథియం ట్రయాంగిల్ అని ఒకటి వస్తుంది, 3 కంట్రీస్లో ఒకటి ఉంది. బొలివియా రాదా? ఏబిసి కదా లిథియం ట్రయాంగిల్, అర్జెంటీనా, బొలివియా, పెరు. సో బి ఈజ్ ది ఆన్సర్, బి. A team recently mapped the inside of Bolivia's Utruncu volcano and found that its strange surface motions come from hot fluids and gases moving below the crater, not rising magma ready to erupt. ఇంత మీకు ఏం అడగాడు, వాల్కనో ఏం అడిగితే ఎక్కువ, అదే ఎక్కువ మీకు. ఓకే, జాగ్రఫీకి అయితే మీకు వేరే అడగచ్చు. ఓకేనా, క్లియర్, రైట్. Sodium zirconium silicate is used to treat which medical condition? డయాబెటీస్ అంత సీన్ లేదు, ఇన్సులిన్ చాలు. జిర్కోనియం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ మెటల్, అది హైపర్ థైరాయిడిజంకి సెలీనియం వాడతారు. డయాబెటీస్ కాదు, హైపర్ టెన్షన్ కూడా బిఏ ఉన్న దాంట్లో మనకు తెలియదు అది ఒకటే. సీరియస్లీ చూడండి, థైరాయిడ్ ప్రాబ్లంకి అంత సీన్ లేదు, అవి వాడరు. నార్మలే, డయాబెటీస్కి ఇన్సులిన్ ఇచ్చి మేనేజ్ చేసుకుంటారు, డైట్ మెయింటైన్ చేయమంటారు. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్కి ఇంత భయానకమైన మెడికేషన్స్ అంటే ఏం లేవు. సో ఎప్పుడైతే కనుక మన బాడీలో పొటాషియం లెవెల్స్ ఒక్కసారిగా ఎలివేట్ అవుతాయో మనకి హైపర్ క్యాలిమియా అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడుతుంది. సో దానికి ఇది యూస్ చేస్తారు. 105 ఆన్సర్ ఈజ్ బి. AstraZeneca and Sun Pharma partnered to market hyperkalemia drug in India. It is a condition where potassium levels commonly seen in patients with chronic kidney disease, okay, and heart failure, right? ఒకసారి చూసుకోండి, రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరాన్ సిస్టమ్, రైట్, ఇన్హిబిటర్స్. సో ఇక్కడ మనకి యాంజియో అంటే హార్ట్కి సంబంధించింది, రెనిన్ అంటే రెనాలజీ అంతే, రైట్. సో కిడ్నీ డిజీజ్ సంబంధించింది. ఓకే, ద 19th ఎడిషన్ ఆఫ్ సూర్య కిరణ్ ఏ కంట్రీస్ మధ్య, అలాగే మనకి ఎక్కడ జరిగింది? 19th ఎడిషన్ ఆఫ్ సూర్య కిరణ్, ముందు కంట్రీస్ చెప్పండి. ఇండియా అండ్ నేపాల్, వెరీ గుడ్. పిథోర్గఢ్, ఉత్తరాఖండ్. 106 బి. 19th ఎడిషన్ ఆఫ్ జాయింట్ ఎక్సర్సైజ్ సూర్య కిరణ్, ఉత్తరాఖండ్, ఓకే, ఇండియా అండ్ నేపాల్. ఫస్ట్ ఎడిషన్ 2011. జస్ట్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. ఓకే, రైట్. ఆ క్వశ్చన్ రిపీట్ అయింది, రైట్. జేమ్స్ డి వాట్సన్ రీసెంట్గా చనిపోయారు. వాట్సన్ అండ్ క్రిక్ డబుల్ హెలిక్స్. ఓకే, సో మనకి డిఎన్ఏకి సంబంధించింది, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. 108 డి ఈజ్ ది ఆన్సర్, రైట్. సో ఇక్కడ మనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. 2025 నోబెల్ ప్రైజ్ తెలుసు కదా మనకి, ఎవరికి ఇచ్చారు 2025లో? చెప్పాను కదా, గాడ్స్ ఉంటారు మనకి ఇక్కడ. ఓకే, రైట్, క్లియర్. Which publisher released A Kind of Meat and Other Stories? పబ్లిషరా ఫస్ట్ టైం చూస్తున్నా. మోస్ట్లీ పెంగ్విన్ కాదు, కైండ్ ఆఫ్ మీట్ అండ్ అదర్ స్టోరీస్. ఓకే, క్యాథరిన్ రాశారు ఈ బుక్ని. మోస్ట్లీ హార్పర్ కాలిన్స్ కానీ బిఆర్సి ఉండొచ్చు మోస్ట్లీ. ఆన్సర్ 109. రైటర్ అండ్ ట్రాన్స్లేటర్ క్యాథరిన్ లాంచ్డ్ హర్ ఫస్ట్ స్టోరీ. ఓకే, బి ఈజ్ ది ఆన్సర్, అలెప్. The first short story collection, A Kind of Meat and Other Stories. Who recently became the first woman to head UN tourism? Important bit, woman kada. B. Shaikha Nasir Al Nowais. Okay, so ఈవిడ రీసెంట్గా ఈ టూరిజంని లీడ్ చేసినట్టుగా తెలుస్తుంది, రైట్. ఫస్ట్ ఉమెన్ టు లీడ్ UN tourism. Okay, she previously served as corporate vice president at Rotana Hotels. When is World Heritage Week is observed? Answer. 19th to 25th. D is the answer, 111. November 19 to 25. Just have a quick glance. Okay. Who won the UK Women's Blitz Championship 2025? 112 answer. చెస్కి సంబంధించింది ఇది.
Bodhana Sivanandan. Bodhana Sivanandan, a 10-year-old Indian British, okay, London, won the UK chess, right? Which organization released 2025 Global Methane Status Report? Global Methane Status Report. Methane CH4. Methane ki source enti? Coal kaadu. Agriculture waste, human waste, animal waste, methane ki source avutundi. Okay, CH4, right? UNEP, United Nations Environment Program, 113D is the answer. Okay, so the Global Methane Status Report released by UNEP at COP30, right? The Darjeeling hydropower project is located in which country? Tata Power recent ga danto agreement చేసుకుంది. Bhutan. 114, Bhutan is the answer. Tata Power Company Limited commercial agreements with Druk Green Power Corporation. Okay, so Darjeeling hydroelectric power project. What is the key chemical used in the production of process of viscose staple fiber? Viscose cellulose దాంట్లో పాలిథిలిన్ రాదు, ప్లాస్టిక్ అవుతుంది. సెల్యులోజ్ అసిటేట్ వేరే అవుతుంది. నైలాన్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉంటుంది. సెల్యులోజ్ xanthate ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ సెల్యులోజ్ xanthate ప్రాసెస్డ్ ఇంటూ ఫైబర్. ఫ్యాబ్రిక్ నుంచి మనకి కాటన్ నుంచి మనం తీస్తాం, లేదా రా మెటీరియల్ నుంచి ముందు తీసాని ఫైబర్ అంటాము. అవన్నీ కలిపి మనం బట్టను తయారు చేస్తాం, వాట్ వి కాల్ ఫ్యాబ్రిక్. సో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రివోక్ ద క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ రిక్వైర్మెంట్ ఫర్ విస్కోస్ స్టేపుల్ ఫైబర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. రీసస్ మంకీ జాతికి సంబంధించింది ఇది. లీస్ట్ కన్సర్న్ ఉంటుంది మోస్ట్లీ. చూద్దాం. IUCN హెడ్ క్వార్టర్స్ గ్లాండ్. ఓకే, సో ఓల్డ్ వరల్డ్ మంకీ, బ్రౌన్ ఇన్ కలర్, రెడ్ ఫేస్, రియర్ షార్ట్ బెడ్. ఏ తప్పిపోయినోడికి ఇచ్చినట్టు ఇచ్చాడు ఐడెంటిఫికేషన్ అని కూడా అంత అవసరం లేదు, ఇది తీసుకోండి. ఓకే, రైట్. వాట్ ఈస్ బిర్సా 101? India's first gene therapy for thalassemia. So Birsa 101 named after the tribal hero of Jharkhand or Central India. So Birsa Munda name meedaga pettaru. India's first gene therapy for thalassemia. 117D is the answer. India launched Birsa 101, first indigenous CRISPR gene therapy for sickle cell disease, developed by CSIR, okay, with Serum Institute of India, Pune, named after Birsa Munda, and the target is 2047 elimination. Right, సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకి. ఓకే, విచ్ డేట్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ కేపాంగ్ లా డే టు హానర్ ద బ్రేవరీ ఆఫ్ సోల్జర్స్ ఇండో చైనా బార్డర్. ఇది ఓడిపోయాం వార్ మనం. November 17th. ఓకే, కేపాంగ్ లా డే 17th November. జస్ట్ ఒకసారి చూసుకోండి, మ్యాక్సిమం అడగరు, బట్ ఆ డే ఇంపార్టెన్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. క్లియర్, రైట్. Under the Karnataka Menstrual Leave Policy 2025, women employees belonging to which age group are eligible to avail the monthly paid menstrual leave? 18 to 52. Right? So state గుర్తుపెట్టుకోండి, ఏజ్ చూసుకోండి. 12 days monthly, right? Annually 12 days అనేది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఆల్ వర్క్ ప్లేసెస్. సోషల్ ఇష్యూ కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్లోకి. విచ్ బుక్ వాన్ ద ఫిక్షన్ అవార్డ్ కేటగిరీ at 76th National Book Awards? 76th National Book Awards లో మనకి రీసెంట్గా ఏ బుక్? ఈ నేషనల్ బుక్ అవార్డ్స్ని ఆస్కర్స్ అని కూడా అని అంటారు మనకి. See the true story of Raja. Okay, 76 National Book Awards known as Oscars of book publishing. Prize, each winner gets $10,000. న్యూయార్క్ సిటీలో జరిగింది. ఫిక్షన్, ద ట్రూ స్టోరీ ఆఫ్ రాజా ది గిల్బీ అండ్ హిస్ మదర్. నాన్ ఫిక్షన్, ఉమర్ ఎల్ అకడ్, వన్ డే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అగెయిన్స్ట్ దిస్. పోయిటరీ కేటగిరీలో ప్యాట్రికా స్మిత్, ద ఇంటెన్షన్స్ ఆఫ్ థండర్ అండ్ సెలెక్టెడ్ పోమ్స్. Dick Cheney, who recently passed away, formerly served as Vice President of which country?
యుఎస్ఏ. ఓకే, రైట్. సో లైక్ ఎలా అంటే అగ్రెసివ్ పాలసీస్ బాగా ఫ్రేమ్ చేశారు. యుఎస్ అటాకింగ్ దీన్ని బాగా డిజైన్ చేశారు, ఇరాక్ ఇన్వేషన్ వాటికి సంబంధించి. ఓకేనా? సో క్లియర్. యుఎస్ఏ 121. Right? Dick Cheney, one of the most powerful and polarizing vice presidents of US history, passed away at the age of 84. He was a leading advocate for the invasion of Iraq. Died at the age of 84. Lithuanian novel The Last Day, recently released in Hindi as Antim Din, so by the Sahitya Academy. Author Who is the author of the Lithuanian novel The Last Day? సింపుల్గా అడుగుతున్నాడు అక్కడ. రీసెంట్లీ హిందీలో రిలీజ్ అయింది, అది సెకండరీ, తర్వాత చూసుకుందాం మనం. సో ఇక్కడ ది ఆథర్ ఆఫ్ లిథువేనియన్ నోవెల్ ద లాస్ట్ డే, జారోస్లావ్స్ మెల్నికాస్. బి 122. సాహిత్య అకాడమీ లాంచ్డ్ హిందీ ఎడిషన్ ఆఫ్ లిథువేనియన్ నోవెల్ ద లాస్ట్ డే యాజ్ అంతిమ్ దిన్. ఆథర్ జారోస్లావ్స్ మెల్నికాస్. ఓకే, ఫస్ట్ ఎవర్ ట్రాన్స్లేషన్ ఆఫ్ లిథువేనియన్ ఫిక్షన్ బుక్ ఇన్ టు హిందీ, ప్రమోటింగ్ లిటరీ ఎక్స్చేంజ్ అండ్ కల్చరల్ కొలాబరేషన్. క్లియర్? ఒకసారి చూసుకోండి. రైట్. హూ హ్యాస్ మేడ్ హిస్టరీ బై బికమింగ్ న్యూయార్క్ ఫస్ట్ ముస్లిం? ఆ వర్డ్ చాలా ఫేమస్ కూడా, జోహ్రాన్ మమ్దాని. ఓకే, రైట్. ఓకే, ఇది రాంగ్ ఇచ్చారు, ఫైన్, నో ఇష్యూ. వెన్ ఈజ్ ద వరల్డ్ ఫిలాసఫీ డే అబ్జర్వ్డ్? వరల్డ్ ఫిలాసఫీ డే third Thursday of November every year. 124th one, third Thursday of November every year. Philosophy and global dialogue in the digital era. Who recently became India's 91st? Ilamparthi AR. Hey, 91st 90 Ilamparthi AR కదా. రాహుల్, ఎందుకంటే 90th కదా ఏఆర్. ఏఆర్ 90, రాహుల్ 91. ఎందుకంటే 89 రోహిత్ కృష్ణ, ఫస్ట్ విశ్వనాథన్, అంతే, అదే వస్తుంది. రైట్. వేర్ డస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ద క్లైమేట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, ఇండియాస్ ర్యాంక్ 23rd. ఓకే, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2026. సో ఇండియాస్ ర్యాంక్ 23rd. రైట్. How does Cambridge Dictionary define parasocial? A connection someone feels with a famous person even they don't know. A. Okay, 127A. గుర్తుందా? మెరియర్ వెబ్స్టర్ అవార్డు యాడ్ చేసింది. స్లాప్. విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ ప్రాజెక్ట్ గజా లోక్? కల్చరల్ కాన్ఫరెన్స్ అది. ఇంటాక్ట్, Indian National Trust for Art and Cultural Heritage. Intact launched landmark project Gaja Lok. Okay. Taningia silasi recently discovered it is a species of squid species. Deep samudra lopala undedi. So squid species. Octopus kaadu, cuttlefish kaadu, jellyfish kaadu. So B answer. రైట్. న్యూ స్పీసీస్ ఆఫ్ డీప్ సీ స్క్విడ్ ఫ్రమ్ అరేబియన్ సీ. సో రీసెంట్గా దాన్ని డిస్కవర్ చేశారు. రైట్. నెక్స్ట్, త్రీమా రీసెంట్ ఇన్ ద న్యూస్. ఇట్ ఈజ్ ఏ త్రీమా ఎందుకు న్యూస్లో ఉందంటే, ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది కదా, వాళ్ళు దాంట్లో మెసేజ్ ఎవరికి దొరకకుండా, ట్రాక్ అవ్వకుండా ఆ బ్యాన్ చేసిన యాప్ని వాడారు, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్. So Threema encrypted messaging app. Investigation into recent Redford blast has revealed that the accused used this encrypted messaging app. Okay, it has been banned in India since 2023. Known for strict privacy first design. Right. Which country holds the status of observer state in the Colombo Security Conclave? So recently joined in the B 130. First question answer is B. Right. 7th Colombo Security Conclave NSA meeting begins in New Delhi, hosted by National Security Advisor Ajit Doval. Shailesh officially became the 6th full member of the conclave. Right. Colombo Security Conclave, first edition,
2011లో స్టార్ట్ అయింది. ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ తర్వాత వేరే కంట్రీస్ ఇందులోకి యాడ్ అవ్వడం లేదా జాయిన్ అవ్వడం మనం చూడొచ్చు. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ ద అరుణాచలేశ్వర టెంపుల్ డెడికేటెడ్ టు లార్డ్ శివ సిచ్యువేటెడ్? తమిళనాడు, తిరువన్నామలై. రైట్. ISB Research Catalyst Award 2025 was conferred on Indian School of Business. Research Catalyst Award 2025 was conferred on Azim Premji, Wipro. The Indian School of Business has conferred the ISB Research Catalyst Award on Azim Premji, founder chairman of Wipro. Just go through it. A Woman of No Consequence is written by Kalpana Karunakaran. 134th answer B. Kalpana Karunakaran. Woman title, a book title, A Woman of No Consequence, written by Kalpana Karunakaran. Right. Who has made history by becoming New York first? Already covered chesam kada. Right. What is the theme of World Children's Day 2025? Right. Eppudu manaku adi 20th November. World Children's Day. Right. My day, my rights. Clear? The trophy for FIDE World Cup 2025 has been named after, as we discussed just now. Okay. FIDE World Cup 2025 begins in Goa. Trophy named after Vishwanath Anand. So 31st to November 27. Trophy design features a peacock, India's national bird, in a frozen dance pose. According to UBS Global Wealth Report 2025, what is India's rank in terms of number of millionaires worldwide? 138. What is the answer? I think 14th అనుకుంటా ఇది. 14th ర్యాంక్ ఉండొచ్చు. 14th or 16th. 10th అయితే టాప్ 10 అయితే లేదు. అకార్డింగ్ టు యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్? యూఎస్ ఫస్ట్ ఉంటుంది. ఇండియా ర్యాంక్స్ 14th గ్లోబలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మిలియనియర్స్ విత్ అప్రాక్సిమేట్లీ 917 ఇండివిజువల్స్. అవసరం లేదు, టాప్ 3 చూసుకోండి. ఇండియాస్ ర్యాంక్ ఈస్ 14th. విచ్ టూ వాటర్ బాడీస్ డస్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ కనెక్ట్? నేను చెప్పాను మీకు మలక్కా స్ట్రైట్తో పాటు ఇది కూడా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది ఇథియోపియా అక్కడే వస్తుంది. సిడి లేపేయండి, సిడి లేపేయచ్చు. అరేబియన్ సీ, రెడ్ సియా, లేకపోతే కనుక పర్షియన్ గల్ఫా, లేకపోతే అరేబియన్ సియా. రెడ్ సీ దూరంగా ఉంది, అవ్వదు, మధ్యలో వస్తుంది. పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. బి. Strait of Hormuz, narrow waterway between Iran and UAE. So Persian Gulf lies west, Gulf of Oman, Arabian Sea east. Which ministry launched National Industrial Classification? కొత్తగా మనకి ఆల్మోస్ట్ 6 digit స్టాండర్డైజ్ కోడ్ తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ MOSPI. The Ministry of Statistics and Program Implementation launched the National Industrial Classification. So India's economic activity coding system. Okay. 6 digit classification system. See the last point. 6 digit classification system for categorizing all economic activities. African grey parrot adagadu anta scene ledu. Idi na teliyadu status ento. African grey. I'm not aware of this. Forest Department has no records of others. Endangered status. Light. Avasam ledu. CSI AI 100K program. What is the objective? Computer Society of India launches in the Computer Society of India CSI AI 100K program, recognized as world's largest AI readiness initiative. Right? Where was the annual Navy Education Society conference was held? Kochi. Hey, Visakhapatnam. Even I made a mistake. Options go to blind gelpe. Kochi unda. Okay, right. Where was the annual Navy Education Society conference 2025 was held? Visakhapatnam, right? Eastern Naval Command. Okay, Milan got out on the other. After the creation of Polavaram, Markapuram and Madanapalli districts, how many districts will Andhra Pradesh have in total? Mundu 26, 29 ayyayi ippudu. Right. Kotta districts form ayyayi, right? Which company has secured the accelerating the autonomous robotics revolution challenge under the Vista Track Dubai Air Show? Sagar Defense. India's IDEX startup wins robotics challenge at Dubai Air Show.
Saga Defense and IDEX, Innovation for Defense Excellence, has secured the accelerating the autonomous robotics evolution. Clear? Who has been appointed as the honorary director of World Calligraphy Association? Narayan Bhattatri. Okay. Calligrapher Narayana Bhattatri appointed as honorary director. Being first, very important. Chuskondi. When is National Newborn Week observed in India? 15th to 21st November. ఓకే సేఫ్టీ క్వాలిటీ సమ్ ఏదో కేర్ అని ఉంటుంది థీమ్ దానికి, ఎందుకంటే సోషల్ ఇష్యూ కదా. ఓకే న్యూ బార్న్ ఒకసారి చూసుకోండి. 15 to 21st November నేషనల్ న్యూ బార్న్ వీక్. ఓకే సేఫ్టీ క్వాలిటీ అండ్ నర్చరింగ్ కేర్. హూ వన్ ద బ్రాంజ్ మెడల్ ఇన్ ద 90th ఏషియన్ స్కూల్స్ చెస్ ఛాంపియన్షిప్? హూ వన్ ద బ్రాంజ్ 19 స్కూల్స్, ఇది ఇంటర్నేషనల్ కాదు, స్కూల్స్లోనే, ఇంటర్నేషనలే స్కూలింగ్ లెవెల్లో. V. Triprambika. Tirupati Geetam School student V. Triprambika secured and backed bronze medal in the 19th Asian Schools Blitz Chess Championship held at Ulaanbaatar in Mongolia. According to ICA World Cooperative Monitor, expect DCCB exam ki. World Cooperative Monitor 2025, which Indian cooperative has been ranked number 1 in the world based? Gujarat Cooperative Milk Marketing Federation, AMUL. Okay, so Gujarat Cooperative Milk Marketing Federation ranked number 1 cooperative in the world in ICA World Cooperative Monitor. So event was held at Doha, Qatar. International Cooperative Alliance, Brussels, Belgium. ఇది కూడా చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ మనకది. Which city has been selected to host the next General Conference of International Council of Museums? Tokyo కాదు, Rotterdam. Which city has been selected to host the next General Conference of the International Council of Museums in 2028 ante Rotterdam. So General Assembly of ICOM has elected Rotterdam, Netherlands as a host city for the 28th time, right? 28th edition, I'm sorry. Okay, so ఈ ఇయర్ మనకి దుబాయ్లో కన్క్లూడ్ అయింది. ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియమ్స్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ కమ్యూనిటీస్. జస్ట్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. హెల్డ్ ఎవ్రీ 3 years. ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్ ఇది. జనరల్ కాన్ఫరెన్స్, రైట్? చైర్మన్ ఆఫ్ 16th ఫినాన్స్ కమిషన్ అరవింద్ పనగారియా. స్ట్రెంగ్త్ 4+1. ఆర్టికల్ 280 ఆర్టికల్ డీల్స్ విత్ దిస్ వన్. ఓకే, వాట్ ఈస్ ద కన్జర్వేషన్ స్టేటస్ ఆఫ్ కీల్ బ్యాక్? ఐడియా లేదు. ఏంటి ఆన్సర్ ఏమండొచ్చు? మనకు తెలియకపోతే లీస్ట్ కన్సర్న్ ఉంటుంది, లేదంటే వల్నరబుల్ ఉంటుంది. పెట్టకండి ఊరికే అన్నాను. ఓకే, మోస్ట్లీ అడగారు, బట్ స్టిల్ చూసుకోండి ఒకసారి ఏముందో. న్యూస్లో ఉంది కాబట్టి అడుగుతారు. లీస్ట్ కన్సర్న్. ఓకే, అన్నిసార్లు లీస్ట్ కన్సర్న్ రాదు, ఏదో ఫ్లూక్లో చెప్పాను, అది రాంగ్ అవ్వచ్చు. ఓకే, రైట్. అంటే మోస్ట్లీ టైగర్, వల్చర్స్ ఇలాంటివి అడుగుతాను, బట్ స్టిల్ ఒక్క నిమిషం. ఓకే, రీసెంట్గా అస్సాంలో కనిపించింది కాబట్టి ఒకసారి చూసుకోండి, రైట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ Prometheus? New AI for social media, physical AI that interacts with the learns, okay, cryptocurrency, blockchain, cloud computing. Physical AI that interacts with and learns from the real world. అదే augmented reality, virtual reality కి కొంచెం అడ్వాన్స్ అనుకోండి. ఓకే, AI startup led by Jeff Bezos, Vic Bajaj. Physical AI which include systems that interact and learn from the real world. Operation Sovereign Sphere. దేనికది? లాటిన్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి మధ్యలో ఉండేటువంటి ఏరియాని లాటిన్ అమెరికా అంటారు. లైస్ బిట్వీన్ నార్త్ అండ్ సౌత్ అమెరికా. కరీబియన్కి ఇటు సైడ్ వస్తుంది. డ్రగ్ ట్రాఫికింగ్ని బ్రేక్అవుట్ చేయడానికి తీసుకున్నారు. సిమిలర్ ప్రోగ్రామ్ తెలంగాణ లాంచ్ చేసింది. ఈగల్ ఫోర్స్, ఆపరేషన్ ఈగల్ ఫోర్స్. ఓకే, ఆపరేషన్ సదరన్ స్పియర్, లాటిన్ అమెరికన్ డ్రగ్ ట్రాఫికింగ్ కార్టెల్, రైట్. విచ్ స్టేట్? సంభవ్, ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్. ఆపరేషన్ సంభవ్, Maoists to revive the movement in Andhra Pradesh. Okay, launched by AP Police, Alluri Sitaramraju district. Okay, which city was honored the city with the best green transport initiative? City with best green transport initiative,
బెంగళూరుకి అంత సీన్ లేదు, పక్కన పెట్టండి. అహ్మదాబాద్ యునెస్కో సిటీ. కొచ్చి. Kochi wins national honor for Green Transport Initiative. Ministry of Housing and Urban Affairs. Dash has been appointed chairperson of the Joint Committee of Parliament to examine key amendment bills. అదే మనకి 3 బిల్స్ వచ్చాయి కదా, 31 మెంబర్స్ వచ్చారు దాంట్లో. అపరిజిత సారంగి 31 మెంబర్ కమిటీ. బీజేపీ ఎంపీ అపరిజిత సారంగి అపాయింటెడ్ చైర్పర్సన్ 31 మెంబర్ కమిటీ to examine the constitution. Okay. World COPD Day is observed on particular date ఉంటుంది దానికి 3rd November, 3rd Wednesday అనుకుంటా, 3rd Wednesday November ఉంటుంది, 3rd Wednesday of November. ఇది మనకి COPD అంటే పల్మరీ డిజార్డర్స్ వస్తుంది, బ్రీతింగ్ ఇష్యూస్ కానీ పల్మరీకి సంబంధించింది అది. ఓకే. COPD Day annual event 3rd Wednesday of November, raise awareness about COPD, short of breath, think COPD. ఓకే, లంగ్స్కి సంబంధించింది, ఒకసారి చూసుకోండి, హెల్త్కి సంబంధించింది కదా అందుకనేసి. రైట్. విచ్ టీమ్ వన్ ద 41st All India Governors Gold Cup 2025? మోహన్ భగత్ కాదు. విచ్ టీమ్ వన్ ద రాజస్థాన్ యునైటెడ్ FC. Rajasthan United have been crowned champions of the 41st All India Governors Gold Cup. What is India's rank in the 2025 Global Hunger Index? India's rank 102 out of how many countries? 123 countries. Out of adagadu, but still గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఎందుకంటే హంగర్ ఇండెక్స్ క్రూషియల్ పాయింట్ కదా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ పబ్లిష్ జాయింట్లీ బై కన్సర్న్ వరల్డ్ వైడ్. ఓకే, so India's rank 2025 102 out of 123 countries. Okay, last year India's rank was 105. India has been re-elected to the executive committee of CAC, Codex Alimentarius Commission for the Asia region. Duration until 2027. Okay na, right. Asia region until 2027, 50th Codex Alimentarius in 2027. Right. What is e-Jagriti platform? e-Jagriti platform కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ అన్నిటినీ సెటిల్ చేయడానికి ఒక AI బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అది. బి యూనిఫైడ్ AI ఎనేబుల్డ్ డిజిటల్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ప్లాట్ఫామ్. e-Jagriti, it is a unified AI enabled digital grievance redressal platform of the Department of Consumer Affairs. Right. Dugong ఇది ఇంపార్టెంట్, IUCNలో డుగాంగ్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇది ఇండియాలో ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కనుక మనకు చూసుకుంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఉంది, ఎండేంజర్ కేటగిరీకి వస్తుంది ఇది. వల్నరబుల్, డుగాంగ్ వల్నరబుల్ కేటగిరీకి వస్తుంది. ఓకే, Dugong is a vulnerable category. Okay, a new global report released at IUCN Conservation Congress in Abu Dhabi, and populations of the Gulf of Kutch, Gulf of Mannar, Pak Bay and Andaman Nicobar Islands. Okay, Kodaikanal Solar Observatory, very easy question. Palani Hills, Tamil Nadu. Kodaikanal Solar Observatory reconstructed over 100 years. Sun's polar magnetic history. Okay, Palani Hills, Tamil Nadu. Right, clear? Gonna points in the level. Right. INS Mahe, commissioned by Navy, was constructed at INS Mahi, Cochin Shipyard, Malegawa. Ronde untai. CD అయితే ఎలిమినేట్ చేసేయండి. కొచ్చిన్ షిప్యార్డ్ గుర్తుందా, దానికి సైలెంట్ హంటర్ అనే టైటిల్ తోటి మనకి ఇది హెడ్లైన్స్ వచ్చింది హిందూలో, సైలెంట్ హంటర్. ఓకే, అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఇండియన్ ఆర్మీ కూడా పార్టిసిపేట్ చేశారు దీంట్లో, బట్ ఇనాగ్రేట్ చేసి మాత్రం నేవీ చీఫే, బట్ ఆర్మీ హెడ్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇండియన్ నేవీ కమిషన్డ్ ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ at the naval dockyard in Mumbai. So INS Mahi will operate as silent hunter. So Cochin shipyard, right? Andhra Pradesh government collaborated to establish Center for Energy and Cyber Resilience.
ఎవరితో కొలాబరేట్ అయ్యారంటే వీళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం తోటి కొలాబరేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొలాబరేటెడ్ విత్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టు ఎస్టాబ్లిష్ దిస్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ ఇన్ విశాఖపట్నం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తోటి కొలాబరేట్ అయ్యారు. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ అది చూసుకోండి, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది ఏంటి అనేసి ఒకసారి ఇక్కడ చూసుకోండి. రైట్, విచ్ గ్యాలరీ at Science City, Kolkata won CIMU Set International Committee, okay, for Museums and Collection Science and Technology Award? Yes, what is the answer? Mostly Climate Watch inaugurate చేస్తుండొచ్చు. Which అంటే Climate Watch అయి ఉంటుంది ఆన్సర్. National Council of Science Museum won the on the edge, yeah. So on the edge, National Council of Science Museum won the CIMU Set International Committee for Museums and Collections. So the answer is D, not A. 167 answer is D. Okay, on the edge. So responsibility of science museums award announced at 27th ICOM General Conference, Dubai. Okay, na? Clear? What is the answer? Shafali నవంబర్ మంత్లో న్యూస్లో ఉన్నారు ఆవిడ మళ్ళీ క్రికెట్కి సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్. షఫాలి వర్మ నేమ్డ్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హర్యానా స్టేట్ కమిషన్, ఉమెన్స్ కమిషన్. ఓకే, రైట్. ద థీమ్ ఫర్ వరల్డ్ టాయిలెట్ డే 2025. వీల్ ఆల్వేస్ నీడ్ ద టాయిలెట్ మోస్ట్లీ. ఓకే, వెళ్ళిపోతుంది 19 నవంబర్ వరల్డ్ టాయిలెట్ డే. వీ ఆల్వేస్ నీడ్ ద టాయిలెట్. ఓకే, మోస్ట్లీ అడగడు, కాకపోతే ఏంటంటే యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం. ఓహో, దీనికి కూడా ఒక ఆర్గనైజేషన్ ఉందా? గ్రేట్. హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద ఐసీసీ T20 వరల్డ్ కప్? మావాడే రోహిత్ శర్మ. చెబ్బి మామూలుగా ఉంటాడు ఆయన, ఎట్లా ఎగురుతాడు తెలుసా గ్రౌండ్లో, మస్తు యాక్టివ్ ఉంటాడు రోహిత్ శర్మ. ఓకే, రైట్. That global tuberculosis report is published annually by WHO. దాంట్లో ఏమన్నా ఏదో పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. WHO annual report of global tuberculosis developed by WHO. So global TB report published by World Health Organization. WHO global tuberculosis report shows that India remains a country with the highest TB burden. Okay, అవసరం లేదు. Which country has launched the nationwide campaign Walk to Mars? టు మార్స్ ఆగని చెప్తాను. యుఎస్ కాదు, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, యుఏఈ హ్యాస్ లాంచ్ వాక్ టు మార్స్, ఎ నేషన్వైడ్ క్యాంపెయిన్ ఎంకరేజింగ్ రెసిడెంట్స్ టు కలెక్టివ్లీ కవర్ 54 million kilometers, 100-day countdown to open Masters Games, Abu Dhabi. Okay, every step makes a difference. Okay, right. Open Masters Game, Abu Dhabiకి సంబంధించింది. What does Amrit stands for? Affordable medicines and reliable implants for treatment. ఎందుకంటే రీసెంట్గా మినిస్టర్ పేరు ఏంటంటే జేపీ నడ్డా 10 అమృత్ స్టోర్స్ని ఓపెన్ చేశాడు. అందువల్ల అమృత్ స్టాండ్స్ ఫర్ అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ రిలయబుల్ ఇంప్లాంట్స్ ఫర్ ట్రీట్మెంట్. జేపీ నడ్డా ఇనాగ్రేటెడ్ అమృత్ ఫార్మసీస్ 10th anniversary and launched 10 Amrit stores. A decade of affordable healthcare 2015 and 25 started in 2015. Just ఒకసారి చూసుకోండి. Which of the following is true about Sky's night jar? బర్డ్ నేమ్ అది, అదే ఎగ్జిబిషన్ కాదు, బర్డ్ నేమ్ అది. స్మాల్ బర్డ్ 15 to 20 20 to 25 సెంటీమీటర్స్ ఉంటుంది అది. ఓకే, స్మాల్ బర్డ్ అంతే, 20 to 25 centimeters. Short bill, dark blackish brown eyes. OMANSAT-1 recently seen in news. దేనికి సంబంధించింది అది? ఒమన్స్ కమ్యూనికేషనా అర్త్ అబ్జర్వేషన్? అంతే, అర్త్ అబ్జర్వేషన్ ఆర్ కమ్యూనికేషన్ శాటిలైట్ అది. ఒమన్స్ ఫస్ట్ నేషనల్ కమ్యూనికేషన్ శాటిలైట్ OMANSAT. The Javelin missile sometimes seen in news. What it is? Country. దాని రేంజ్ 2.5 kilometers ఉండొచ్చు.
అండ్ అప్డేటెడ్ వర్షన్ సమ్ 4 to 5 కిలోమీటర్ రేంజ్ ఉంది. ఓకే, రష్యనా, ఫ్రెంచా, అమెరికనా? అమెరికన్ మేడ్ పోర్టబుల్. ఓకే, రైథియాన్ లాక్హీడ్ మార్టిన్ డెవలప్ చేసింది. ఓకే, ఫైర్ అండ్ ఫర్గెట్ మోడల్. యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ రీసెంట్లీ అప్రూవ్డ్ దిస్, రైట్? వేర్ ఈస్ ద వాటర్షెడ్ మహోత్సవ్ వాజ్ హెల్డ్ రీసెంట్లీ? వాటర్షెడ్ మహోత్సవ్ కాదు, ఇది ఏపీలో జరిగింది, గుంటూరు. వాటర్షెడ్ మూమెంట్ ఇన్ గుంటూరు. ఓకే, ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన, హర్ ఖేత్ కో పానీ దాని ట్యాగ్ లైన్. ప్రధాన్ మంత్రి కృషి సించాయి యోజన ట్యాగ్ లైన్ ఏంటంటే హర్ ఖేత్ కో పానీ. సో అది ఒక లైక్ ఇరిగేషన్ సిస్టమ్, దాన్ని ఏమంటారంటే ఈ వర్డ్స్ గుర్తుకు రావట్లేదు, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. అది డైరెక్ట్గా డ్రిప్ ఇరిగేషన్ ఎట్లుంటుందంటే ప్లాంట్స్ పెట్టినప్పుడు మీకు చిన్న పైప్ ద్వారా, లైక్ ఇప్పుడు మీరు అందరు ఇక్కడ క్రాప్స్ అనుకోండి, ఆ లైన్లో చిన్న పైప్స్ పెట్టి వాటర్ డైరెక్ట్గా రూట్స్కి ఇస్తారు. డ్రిప్ ఇరిగేషన్, వాటర్ కన్జర్వేషన్ మెషర్. ఓకే, సో హర్ ఖేత్ కో పానీ, రైట్? క్లియర్? ది మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ అవార్డ్ హ్యాస్ బీన్ గివెన్ టు, మోస్ట్లీ అడగడు, లతీఫ్ ఖాన్కి ఇచ్చారు, బట్ అది తెలంగాణ సెంట్రింగ్ న్యూస్. డీసీసీబీకి పడచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రెస్టీజియస్ అవార్డు అది, లతీఫ్ ఖాన్. డీసీసీబీకి పడచ్చు క్వశ్చన్. ది మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ అవార్డ్ 2025 వాస్ కాన్ఫెర్డ్ టు లతీఫ్ ఖాన్, తెలంగాణ గవర్నమెంట్. ఓకే, జస్ట్ గో త్రూ దిట్. క్యాష్ ప్రైజ్ చూసుకోండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకసారి చూసుకోండి, రైట్? Who has been new US ambassador to India? Sergio Gore, sworn in as US ambassador to India. World Antimicrobial Resistance Awareness Week. Act Now అనేది ఉంటుంది థీమ్, ప్రెసెంట్ ఫ్యూచర్ అనే వర్డ్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి 3rd వీక్ ఉంటుంది, 18th to 24th November. వరల్డ్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్ 18th to 24th November. So 18th to 24th November, WHO World Antimicrobial Resistance Awareness Week. Theme: Act Now, Protect Our Present, Secure Our Future. Okay, it is mandated by World Health Assembly and is commemorated annually from 18th to 24th November. Right? Headquarters Geneva, Switzerland. Right? ఇది మనకి ఓవరాల్గా నవంబర్, ఇంకా ఉన్నాయి, హాఫ్ అయింది. విల్ స్టాప్ హియర్. సో రేపు కంటిన్యూ చేద్దాము. రేపు ఆర్బీఐ సెషన్ ఉంటుంది. రిమెంబర్, షెడ్యూల్ ఏమొచ్చినా 5:30 to 8:30 మెంటల్గా ప్రిపేర్ కాండి. I need 3 hours for RBI. In between you will get 10 minutes break. Don't worry. Schedule 7:30 ఉన్నా mentally prepare for 8:30 up to 8:30. ఓకే, ఇన్ కేస్ తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోవచ్చు. రైట్, ఇవాళ 1 hour రేపు అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? మరి ఊరికే ఇచ్చాను అనుకున్నారా ఏంది?